పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్త ఉపాసకులు, శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకులు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తే పద్మిని. అక్క, జ్యేష్ఠ బహుళపక్ష చవితి వచ్చేస్తోంది. జూలై 3వ తారీఖునే సంకటహర చతుర్థి. మరి సంకటహర చతుర్థి విశిష్టత ఏమిటి, ఎట్లా వినియోగించుకోవాలి? శుక్రవారం కలిసి చక్కగా శుక్రవారం వస్తోంది కాబట్టి సో మరి సంకటహర చతుర్థి ఆచరించే వాళ్ళకైతే తెలుసు, ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. గణపతికి చక్కగా ఆరాధన చేసుకోవడానికి, గణపతికి అలాగే శ్రీపాదుడికి అభేదం ఖచ్చితంగా. వారిద్దరూ ఒక్కరే. అవును, అది చెప్పడం కోసం ఒకటే రోజు ఆవిర్భవించారు ఇద్దరు కదా. అవును. మరి ఈ వచ్చే సంకటహర చతుర్థిని ఎలా వినియోగించుకోవాలక్క? మనకు పేర్లోనే ఉందిరా, మన సంకటాలన్నీ తొలగించేది సంకటహర చతుర్థి. ఈసారి శుక్రవారంతో వచ్చింది. దీని పేరు కృష్ణ పింగళ సంకటహర చతుర్థి అంటారు. అయితే శుక్రవారంతో వచ్చింది కాబట్టి పద్మిని, ఆ రోజు విఘ్నేశ్వరుణ్ణి చక్కగా సింధూరంతో పూజిస్తే చాలా మంచిది. మరి సింధూరంతో ఏ విధంగా మేము పూజించాలి అని అంటే, గరికను తీసుకోండి. 21 గరిక చక్కగా కుంకుమ నీళ్ళల్లో వాటిని ముంచి ఎర్రగా చేసి వాటిని సమర్పించండి. మీకుండే దారిద్ర బాధలు తొలగించమని, మీకుండే లాంగ్ టైం నుంచి ఉండే అడ్డంకులు తొలగించమని, అంటే సుదీర్ఘ కాలం నుంచి ఉండే అడ్డంకులు కూడా దీనివల్ల తొలగిపోతాయి అన్నమాట. ఈ సంకటహర చతుర్థి చేయటం వల్ల విశేషం ఏంటి? శుక్రవారంతో అంటే మనకి లక్ష్మీ గణపతి, అలాగే శ్రీపాద వల్లభులు లక్ష్మీకరం ఆయన కూడా. ఆ రోజు మనం శ్రీపాద వల్లభుని పూజించిన, విఘ్నేశ్వరుని పూజించినా కూడా మంచి ఫలితాలను ఇస్తారు. అయితే మీరు చేయవలసింది ఏంటి అంటే, నేను చెప్పే చిన్న రెమెడీ. మీరు కొబ్బరికాయని తీసుకొని 2 ముక్కలు చేసి దాన్ని నీరు తీసేయండి. దాని లోపల మొత్తం కూడా సింధూరంతో, మీరు సింధూరంలో కుంకుమలో కొద్దిగా వాటర్ డ్రాప్, రోజ్ వాటర్ వేయండి, చక్కగా రాసేయండి, కొంచెం ఆరనివ్వండి. దాని తర్వాత దాని నిండా కొబ్బరి నూనెతో, కొబ్బరి అంటే ప్రీతి, వినాయకుడికి చాలా ఇష్టం అనమాట. ఆ కొబ్బరి నూనెతో నింపేసి ఒత్తు వేసి, ఇంకా మీరు లక్ష్మీదేవి అనుగ్రహించాలంటే 5 ఒత్తులు వేయండి. 5 ఒత్తులు, 2 చిప్పల్లో 5 లేదా పువ్వొత్తులైనా వేసుకోవచ్చు. లోపలే వెలుగుతుంది. చక్క పువ్వొత్తులు వేసుకొనైనా వెలిగించవచ్చు. చాలా మంచి ఐడియా అది కూడా. నేను అలాగే చేస్తా, మొత్తం అంతా కింద పడిపోకుండా ఉంటుంది అని. చక్కగా పువ్వొత్తులు కూడా వెలిగిస్తే ముద్దుగా వెలుగుతుంది, చక్కగా అందంగా వెలుగుతుంది. దాంతో దీపారాధన చేయండి. అలాగే ఆ రోజు బెల్లం ముక్క గాని లేదా బెల్లంతో చేసిన మోదకాలు గాని సమర్పించండి. మీరు 11, 9, 3 మీకు ఎలా కుదిరితే అలా మోదకాలని సమర్పించి, దారిద్ర ధన స్తోత్రం చెప్తాను నేను. దారిద్ర ధన స్తోత్రం, ఆ స్తోత్రాన్ని చెప్తాను నేను. చక్కగా మీరు కుంకుమతో పూజిస్తూ కూడా ఈ స్తోత్రాన్ని చదువుకోవచ్చు. 9 సార్లు స్వామివారి పాదాల దగ్గర కుంకుమ వేస్తూ చేయొచ్చు. స్వామివారి పాదాల దగ్గర ఆ స్తోత్రాన్ని చెప్తాను. అలాగే. సువర్ణవర్ణ సుందరం సీతైకదంత బంధురం గృహీత పాసమంకుశం వరప్రద భయప్రదం చతుర్భుజం త్రిలోచనం భుజంగమోపవీతనం ప్రపుల్లవారిజాసనం భజామి సింధూరాణనం. సింధూరం గురించి ఇందులోనే చెప్తున్నారు. ఈ గణపతి కూడా సింధూరంతోనే ఉంటారు. కిరీటహార కుండలం ప్రదీప్త బాహుభూషణం ప్రచండ రత్న కంకణం ప్రశోభితాంగ్రి యాష్టికం ప్రభాత సూర్య సుందరాంబర ద్వయ ప్రదారిణం నరత్న హేమనోపుర ప్రశోభితాంగ్రి పంకజం సువర్ణదండమండిత ప్రచండ చారు చామరం గృహప్రేదందు సుందరం యోగక్షణ ప్రమోదితం కవీంద్ర చిత్తరంజకం మహావిపత్తి భంజకం షడాక్షరస్వరూపిణం భజే గజేంద్ర రూపిణం విరంచి విష్ణువందితం విరోపలోచనస్తుతం గిరేశ దర్శనే చయ సమర్పితం హపరంభయ నిరంతరం సురాసురై సుపుత్రవాచలోచనై మహామకేష్టకర్మను స్మృతామి భజామి తుందిలం మధౌలుబ్ధ చంచలాంజ మంజుగుంజితారవం ప్రబుద్ధ చింతరజ్జకం ప్రమోదకర్ణచాలకం అనన్యభక్తి మానసం ప్రచండ ముక్తిదాయకం నమామి నిత్యమాదరేణ వక్రతుండ నాయకం దారిద్ర విద్రావణ మాసు కామదం స్తోత్రం పటేర్ధజస్త్రమాదరాత్ పుత్రి కలత్ర స్వాజమే సమైత్రిమాన్. ఇది దారిద్ర ధన గణపతి స్తోత్రం. అద్భుతం. ఇది ఒక్కసారి చదువుకోవాలంటారా? 9 సార్లు చదువుకుంటే మంచిది. ఇది శ్రీ దారిద్ర దహన గణపతి స్తోత్రం సంపూర్ణం.
రైట్, అది. అద్భుతం, చాలా చక్కగా తెలియజేశారు. అయితే సంకటహర చతుర్థి అంటేనే అంటే చంద్రోదయానికి ఖచ్చితంగా చంద్రోదయ సమయంలో స్వామివారికి పూజ చేసుకోవటం కానీ, ఉపవాస దీక్షను అక్కడ మళ్ళీ పూజ చేసుకున్నాక భోజనం చేయడం కానీ మాకు తెలిసిన అవునవును, అప్పుడే ప్రదోష కాలంలోనే చేయాలి. ఉదయం నుంచి ఉపవాసం ఉండి చంద్రుడు ఎప్పుడైతే చంద్రుడిని చూసిన తర్వాత అప్పుడు ఉపవాస దీక్షను విరమించి అల్పాహారం తీసుకుంటారు. విఘ్నేశ్వరుని పూజించి చక్కగా అల్పాహారము తీసుకుంటారు. ఒకవేళ ఇవన్నీ చేయలేము, ఉపవాసం ఉండలేమండి శరీర ధర్మం చేత అని అంటే కనుక, ఇప్పుడు మీరు చెప్పిన ఈ దీపం కానీ లేకపోతే స్తోత్రం కానీ చదువుకోవచ్చు. ఈ స్తోత్రం చదువుకోవచ్చు 9 సార్లు, లేదా ఒక్కసారి కానీ 3 సార్లు కానీ 9 సార్లు కానీ చదువుకోవచ్చు. ఈ నారికేల దీపం నేను చెప్పిన విధంగా ఈసారి సింధూరంతో చేయాల్సింది. అలాగే ఏదో ఒకటి నైవేద్యంగా పెట్టుకోండి. గణపతికి లడ్డూలైనా ఇష్టం, మోదకాలైనా ఇష్టం, అలాంటిది ఏదైనా చేసుకోండి. చంద్రుడికి చక్కగా ఇవన్నీ చదువుకొని చంద్రుడికి ఆర్ఘ్యం విడిచిపెట్టండి. పచ్చి పాలతో కొన్ని బియ్యపు గింజలు తీసుకొని చేతిలో వేసుకొని పచ్చి పాలతో ఇలా ఆర్ఘ్యాన్ని విడిచిపెట్టి మాకుండే ఈ చంద్రదోష నివారణ, అలాగే దీర్ఘకాలికంగా ఉండే అడ్డంకులు, ఈ సంకటాలు అన్నీ తొలగించమని ప్రార్థించండి. ఇవన్నీ మాకు చదువుకోవడం రాదమ్మా అంటే ఓం గ్లౌం గణపతియే నమః చదువుకోండి. గ్లౌం అనుకుంటూ అంతే. ఓం గ్లౌం గణపతియే నమః. అమ్మ మాకు నోరు తిరగట్లేదు, ఇది కనీసం మేము ఇది మనసులో చదువుకుంటాము, మరి ఏ మంత్రం మేము జపం చేసుకోవాలంటే ఓం గ్లౌం గణపతియే నమః అని చేసుకోండి. రైట్ అక్క. అయితే వ్రతంలా చేసుకునే వాళ్ళైతే ఇన్ని నెలలు 11 నెలలు అలా చేయాలి అని చెప్తుంటారు, లేకపోతే సంవత్సరం కాలం పాటు కూడా కొంతమంది చేస్తారు, 16 నెలలు కూడా చేస్తారు. వారు మొదట సంకల్పం చేసుకున్న విధానంలో మేము ఈ వ్రతంలో లేమండి కానీ ఈ ఒక్క సంకటహర చతుర్థి చెయ్యాలి అని అనిపిస్తుంది మనసుకి అనుకుంటే చేసుకోవచ్చు. ఈ జ్యేష్ఠ మాసంలో వచ్చేది చాలా మంచిదన్నమాట. మనకు అధిక మాసం అయిపోయింది, జ్యేష్ఠ మాసంలో గణపతి ఆరాధన చాలా విశేష ఫలితాన్ని ఇస్తుంది. ఈ ఒక్క సంకటహర చతుర్థి కూడా, ఈ కృష్ణ పింగళ సంకటహర చతుర్థి కూడా చక్కగా చేసుకోవచ్చు. రైట్. మేము కంటిన్యూ చేయలేము, ఇదొక్క సంకటాలు తొలగించడానికి ఇదొక్క సంకటహర చతుర్థి చేసుకుంటామంటే చేసుకోవచ్చు. నారికేళం మొత్తం ఘృతం అయిపోయింది అనుకోండి, భయపడిపోతుంటారు, అయ్యి బాబు మొత్తం కాలిపోయింది అనుకోడు. అసలు భయపడాల్సిన అవసరం లేదు. దీపం అయినా ఇలాంటి దీపాలైనా అది శుభానికే సంకేతం, కానీ దానివల్ల ఎటువంటి చెడు జరగదు. ముందే భయపడాల్సిన అవసరం లేదు. క్లారిటీ. అద్భుతం, చాలా చక్కగా. దానివల్ల మన చెడు పోయింది అనుకోవాలంతే. ఎన్నేసి వత్తులు వేసి ఆ దీపం పెట్టమంటారు? 5 చెప్పారు కదా, 5 మళ్ళీ వచ్చింది డౌట్. 5 ఒత్తులు వేసి. సరే అక్క, చాలా చక్కగా వివరించారు. ఖచ్చితంగా గణపతి అనుగ్రహానికి పాత్రలు అవ్వాలనుకున్న వారు చవితి ఆయనకి చాలా ప్రియమైనటువంటి తిథి కాబట్టి ప్రతి ఒక్కరు చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ కృతజ్ఞతలక్క. నమస్తే. నమస్తే.